గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. ఫైనల్లీ చాలా బాగుంది మూవీ అయితే, బ్లాక్ బస్టర్. అసలు ఫస్ట్ హాఫ్ అసలు సూపర్. ప్రభాస్ అన్న కట్అవుట్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీళ్ళు. ఒక్కో సీన్ గూస్ బాంబ్స్ అంతే లోపల. అసలు ఎవరు సీట్లో కూర్చోవట్లేదు, గూస్ బాంబ్స్. మామూలుగా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, 1 మ్యాన్ షో. ఫైట్స్ అయితే అవసరం. అసలు ప్రశాంత్ నీల్ మార్క్ ఏంటో ఈ మూవీతో చూపించాడు. ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడేసిండు, మామూలుగా లేవు ఎలివేషన్స్. ఒక్కో సీను బుర్ర పాడైపోయింది. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్, అసలు తోపు. ఎక్కడ ఎలివేషన్ షాట్ పెట్టాలో అక్కడ పెట్టి లేపాడు ప్రభాస్ ని. ఇన్ని సినిమాల్లో ప్రభాస్ ని అలా ఎప్పుడు చూడలేదు. అమ్మ పిచ్చెక్కిచ్చేసాడు అంతే. సూపర్ సూపర్. జై ప్రభాస్. ఆకలి తీర్చేసాడన్న. 6 ఏళ్ళు ఫ్యాన్స్, 6 ఏళ్ళు దీనికోసం మేము ఆగాము. ఫస్ట్ హాఫ్ లో పిడిగలు బిగిచాడు, కుద్దుతాడు. అమ్మ షాట్ మైండ్ సూపర్ హిట్, బొమ్మ బ్లాక్ బస్టర్. జై ప్రభాస్. సూపర్ సూపర్. చిన్నప్పటి నుంచి వాడి ఎంట్రీ ఉంటది. సూపర్ మూవీ. వాడి ఎంట్రీ సూపర్ అన్న, సూపర్. బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్, సెకండ్ హాఫ్ ఇంకా వెయిటింగ్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ వేరే లెవెల్. మామూలుగా లేదు భయ్యా. సూపర్ డూపర్. జస్ట్ మైండ్ బ్లోయింగ్. డైనోసార్ అనే పదానికి జస్టిఫికేషన్ ఇచ్చారు. అంటే ప్రతి షాట్ ఎలాగంటే జస్ట్ అలా వచ్చి నిలబడితే కట్అవుట్ ఎలా ఉంటుంది అంటే డైనోసార్ నిజంగా నిలబడింది. ఐ మీన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. ఎక్సలెంట్. మెయిన్ లుక్కే ప్లస్ పాయింట్ సినిమా మొత్తానికి. ప్రభాస్ అన్న షార్ట్స్ మాత్రం ప్రతి సూపర్ ఉన్నాయి. సూపర్ అన్న. బాగుంది. సూపర్ ఉందన్న మూవీ. సినిమా సూపర్ ఉందన్న. ఒక్క ఫైట్ చాలు, ప్రభాస్ నిలబడితే చాలు. ఫస్ట్ హాఫ్ వరకు 100%. వంశంలో 10 మంది ఉండి ఒక్కడే హిట్ కొట్టడం కాదు, వంశంలో ఒకడే ఉండి చరిత్ర తిరగ రాసే సినిమా వాడే ప్రభాస్. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. ఎక్సలెంట్. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. బాగుంది. సూపర్ సూపర్. బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా. షేక్ అయితే అన్ని షేక్ అవుతాయన్న. బ్లాక్ బస్టర్ షేక్. దానికి ఏం లేదు ఇప్పుడు. దానికి బేకార్ అయిపోతుంది సినిమా. కలెక్షన్లో, టికెట్లో అన్ని. ఈ ప్రశాంత్ నీల్ ఇంట్లో సినిమా ఉడికేదే మనం. ఏం రాజమౌళి సార్ తర్వాత ప్రశాంత్ నీల్ తీసినా ఏం సినిమా. హైలైట్. ఇప్పుడు ఇంతప్పుడు నేను ఈ థియేటర్ ఇంతప్పుడు వస్తున్నా. ఆడు స్టాఫ్ ఆడవ స్టాఫ్ నన్ను కొట్టినప్పుడు వీళ్ళు ఉన్నారు. నన్ను కొట్టినందుకు వీళ్ళందరూ రాళ్ళు పట్టుకోరు. అన్నీ చూపిస్తాం. ఇంటర్వెల్ అంతా కూడా మంది బయట నిలిపిస్తాం. రేడియో ఉండదు. ఆయన కడుగు పిలిపేలా నా మా అమ్మని చెప్తున్నా, నా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. స్టాఫ్ కాదంటే
అసలు దిమ్మ తిరిగి అసలు మైండ్ సినిమా ఉంది. దానికన్నా మించింది, దాని అయ్యే ఉంది. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. ప్రభాస్ అన్న మేమైతే చాలా పెద్ద ఫ్యాన్ అన్న. అన్న గురించి ప్రాణం ఇచ్చేస్తాం. ఈ సినిమా తీసిండు కదా, ఎడికో వెళ్ళిపోతాడు ఇంకా అన్న. అన్న నువ్వు చెప్పు ఇంకా అన్న గురించి. మంచిగా చెప్పినావు అన్న. నువ్వు చెప్పాను అన్న గురించి. నువ్వు బ్యాండ్ మంచిగా కొట్టినావు అన్న. అన్న గురించి, ప్రభాస్ అన్న గురించి సినిమా అన్న మేమైతే చాలా పెద్ద ఫ్యాన్ అన్న. అన్న రెబల్ సినిమా నుంచి ఫిదా అయిపోయినా నేను అన్న మీద. చెప్పురా అన్న గురించి ఏమన్నా. అన్న వెళ్ళేదా అన్న, నిజంగా సూపర్. చెప్పు సినిమా ఎడికి వెళ్ళిపోతుంది. అయితే అన్న హీరోయిన్ అంటే ఇక మనం చెప్పు సిగ్గుపడుతున్నా తప్పు పోయి అన్న చెప్పు పోయి. సూపర్ అన్న, సూపర్ హిట్ సాంగ్ అయితే. జై ప్రభాస్ అన్న, పక్కా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం ఈసారి. బాహుబలి తర్వాత మొన్న దాకా అందరు ఎక్కిరించారు, వాళ్ళందరికీ 90mm రాడ్ దింపుతాడు ఇప్పుడు. ఖాళీ హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ ఏ పని చేయ మొత్తం వరల్డ్ మొత్తం ప్రభాస్. ఒక ఫ్రెండ్షిప్ పైన వస్తుంది. ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటంటే చాలా మంది మారుతారు, అన్న చూపిస్తాడు. సలార్ దిగుతుంది ఇప్పుడు. పక్కా 2000 కోట్లు పక్కా దింపుతుంది. మినిమం ఇచ్చి పడేస్తాడు ఇప్పుడు. ఇచ్చేస్తాడు ప్రభాస్ అన్న. స్టార్ నువ్వు ఇంకా మరి దారుణంగా ఉన్నావు భయ్యా. ముందు సినిమాలో ఒక లెక్క, ఇది ఒక లెక్క. రాసి పెట్టుకోండి ఒక్కటి చాలు. హిస్టరీ రిపీట్ అవుతే భయ్యా కంటెంట్ కథ వచ్చాడు భయ్యా. గొద్ద సింపడానికి ఎవరు రేపు పొద్దున్న ప్రభాస్ పేరు చెప్తా ఎవరు కొట్టోడు ఉన్నాడా? ఎవరైనా 1 డే కలెక్షన్ కొట్టోడు దమ్ము అంటే మీద దిప్పి చెప్తా ఎవరు ఉన్నాడా? 1 డే కలెక్షన్ డిస్టార్ట్ కొడితే 1000 కోట్లు కొట్టోడు మీరు. మళ్ళా చెప్తాడు అది భయ్యా. లవ్ చూపిస్తాను బయటకు వెళ్ళగొడుతున్నాను అన్న. కానీ టికెట్ ఉంది, నేను ఒకరిని పిలిపించుకుంటున్నా, నేను కాల్ చేస్తున్నా అని చెప్పిన 10 seconds ఆగిండు. సరే నువ్వు కాల్ చేసుకొని ఆగిండు, కానీ ఇట్లా కాల్ మాట్లాడుతున్నా వచ్చి ఇక్కడ కొట్టిండు. శ్రీరాములు